పెద్ద అయినా ఇక్కడ ఎందుకు వచ్చారు? ఏ సమస్య మీద వచ్చారు మీరు? రేవంత్ రెడ్డికి పొలాలు మొత్తం ఇచ్చేది ఉంది, మాకు ఆపరేట్లా ఆలోచన చేసిండే దానికే వచ్చినాం. పాత రికార్డులు ఏమన్నా ఉన్నాయి అంటే పాత రికార్డులు పెట్టినాం. పాత రికార్డులు చూస్తా లేరు, ఆన్లైన్ చూస్తున్నారు. ఆన్లైన్ తప్పులో పోతుంది. ఫస్ట్ రికార్డు ఉంది అదే రికార్డు కావాలి మాకి. తహసీల్దార్ చేస్తున్నాడు, కొత్త రికార్డు తెస్తున్నాడు, అది వద్దు మాకి రేవంత్ రెడ్డి సార్ కావాలా. ఫస్ట్ ఇందిరాగాంధీ ఉండే అదే రికార్డు కావాలా మాకు. కేసీఆర్ సార్ వద్దు మాకి. కేసీఆర్కి మా పొలం ఇచ్చేది వద్దు, ఆయన మోసం చేసేది వద్దు. మేము ఇచ్చేది ఇందిరాగాంధీకి. ఇందిరాగాంధీదే మాకు గుర్తు కావాలా, మాకు పొలాలకు కావాలా. మొత్తం 350 ఎకరాలు మహాదేవ్ పేరు మీద గుంజుకున్నాడు. కంకర్ తిమ్మప్ప దొంగోడు, ఎస్ కృష్ణ ఎంపీటీసీ దొంగోడు, సరబాయి గుండన్న దొంగోడు, లక్ష్మణ కొడుకు దొంగోడు, ఇక మళ్ళీ శంకర్ గోపాల్ అందరు మనీ పాస్బుక్ చంపి మహాదేవ్కు చంపగొట్టి తీసుకొని పోయినారు. మనీ కాడ బతుకుతున్నాడు. మా పొలాల మీద 50 కోట్లు పోతున్నాయి సంవత్సరంకి. పోతే కూడా మాకు 1 రూపాయి వస్తలేదు. మా బస్ స్టాండ్ కాడ పిల్లలకి నా భార్య అడుగుని తింటుంది ఇప్పటివరకు. అట్టనే బతుకుతాము. పొలాలు అయితే సార్ గుంజుకునాలా. న్యాయం జరుగుతలేదు, అన్యాయం జరుగుతుంది. అంటే ఆ పొలం మీద ఉన్న మొగుడు పేరు మీదనే ఉండే పొలాలు అన్ని వాళ్ళు తింటున్నారు. ఇంతవరకు అయితే మేము ఒక గింజ తినలేదు, ఒక పైసా తినలేదు మేము. మాకు ఎక్కడ పోతే న్యాయం జరగకుండా ఉండేది, అన్యాయమే జరుగుతుంది కదా. ఎక్కడ పోతే అక్కడ ఏంటనే పడినారు వాళ్ళు చంపనీకి. మాకు నా మొగుడికి ఎట్లా చేసింది. కట్టాలంటే మా సాత అయితే లేదు సార్. ఎవరు కట్టాలి సార్? ఎక్కడి నుంచి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలి సార్. వీళ్ళకి ఆడదేయాలి సార్. నేను వీళ్ళకి ఆడదేయాలి సార్. పెళ్లి చేయాలి, మేము బతుకుతుండే ఆడుకొని తిని అంతా మిక్సింగ్ లే చేసినాడు సార్. కంకర్ తిమ్మప్ప ఇది ఎంత స్థలం ఉందమ్మా మీది? 350 ఎకరాలు ఉన్నాయి. అంత కంపౌండ్ రికార్డు కొట్టండి మేడం. ఆడపిల్లలు ఉన్నారు మేడం. నా గుండె మీద ఉన్నారు. దొంగ పడి చేసినోడు రికార్డు కావాలి మాకి. ఆన్లైన్ బంద్ చేయండి. రికార్డు 1957 రికార్డు మహాదేవ్ ఉండడు. చిన్న ఎంకప్ప మహాదేవ్ పట్టేదారు మేడం. మీ మనమరాళ్ళ వాళ్ళు? నా పిల్లలు ఇద్దరు. నా పిల్లలకి పెళ్లి చేయడానికి అడుగుని తిండికి పంపిస్తున్నారు. ఈడకి 4 నెలలు అయిపోయాయి సార్. మనం తిరుగుతున్నాం ఆఫీస్కి. 4 నెలల నుంచి నాకు పింఛన్ వస్తుంది. అదులతో నేను తిరుగుతున్నాను, వస్తున్నాం సార్. నేను కూడా తినకుండా ఆయాసము ఎప్పుడు గుట్టిన నొప్పి. నేనైతే పని ఇడిచిపెట్టినాను సార్, పని పోతలేను. లోపలికి వెళ్ళారా మీరు? వెళ్తే కూడా ఆన్లైన్ చూస్తుంటారు. ఆన్లైన్ బంద్ చేయండి మేడం, ఆన్లైన్ బంద్ చేయండి అని సార్కి. మా వెనకైతే ఇప్పుడు హైదరాబాద్లో వస్తే కొన్నా సార్. హైదరాబాద్లో వాడు కంకర్ తిమ్మప్ప మనుషులకు పంపించినాడు సార్. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, మనం ఫోన్ ఎత్తకుండా ఉండం సార్. సావాలంటే ఫోన్ ఎత్తుతా. ఇది మొత్తం సార్ మీరు జిమ్మందారీ తీసుకున్నాను అంటే ఫోన్ ఎత్తుతుంది నేను. ఏం సార్ మీరు అది పాత రికార్డులే చూడాలా సార్. ఇది ఆన్లైన్ పోకూడదు సార్, బంద్ చేయండి సార్. కానీ మేము తింటలేము చూడు, ఒక్క పైసా తింటలేము. అందరు తింటున్నారు. సమస్య ఖచ్చితంగా తీరుతారు. ఏం చేయాలి మాకు న్యాయం జరగకుంటే? పిల్లలకి అడుగుని తిని బస్ స్టాండ్ కాడ పంపిస్తుంటే నాకు చెప్పులతో పడుతున్నాయి. పిల్లలకి నేను సార్ పిల్లలకి అడుగుని తిని పంపిస్తే నాకు ఈడ ఉమ్మిస్తున్నారు. ఇన్ని పొలాలు ఉండి కలిసి కొడక నీకు పిల్లలుగా పంపిస్తావు అని చెప్తున్నారు. ఈడ చూస్తే ఆన్లైన్ చూస్తున్నారు సార్. ఆన్లైన్ చూడకూడదు. ఎవరికైతే ఒక్క పైసా తినలేము మేము, చేరికించ తినలేము. రికార్డ్ అని ఆలోచన చేస్తే వస్తాం సార్. సార్ రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిండా,
పాత పేపర్లు, పాత స్థలాలు, పొలాలు ఏమన్నా కానీ మీ వద్ద ఉంటే తేండి అంటే తెచ్చి కాసి నేను పారేసినాను సార్ మీ ఆఫీస్లో. మీ ఆఫీస్లోనే గప్పలా జరుగుతాయి. ఇప్పుడు మాకు న్యాయం ఆడ దొరుకుతుంది చెప్పండి సార్. మాకు మా పేపర్ నాకే పంపించినాడు వాడు మొత్తం తీసుకొని. ఇది ఆధార్ కార్డు జిరాక్స్ నా పేపర్లు నాకే పంపించినాడు. అన్ని నేను ఏమేమి పెట్టినానో నా పేపర్లు నాకే పంపించినాడు. ఈ తహసీల్దార్ చేసేది అంత పని. ఇప్పుడు ఈ తహసీల్దార్ చేసే పని వాడు రికార్డులో అంటే పోతలేడు సార్. వానికి డ్యూటీ మీద తీసేయండి సార్. ఎంఆర్కొని ఉండకూడదు. ఎంఆర్ దొంగోడు, తహసీల్దార్ దొంగోడు, కంకర్తిమప్ప దొంగోడు, ఎంపీటీసీ దొంగోడు. గవర్నమెంట్ తీసుకున్నారంట కదా మీ స్థలాన్ని. తీసుకోలేడు ఇంకా ఆడ ఉత్త చెప్తున్నారు. తీసుకోలేరు. మామ పోయి వస్తున్నాం, మామ తిరుగుతున్నాం మేడం. సార్ గవర్నమెంట్ తీసుకున్నారు స్థలం అని చెప్పినాను మేడం. మేడం సార్ మాకు ఒక్క మెసేజ్ పంపించలేడు. తీసుకుని అంటే మెసేజ్ పంపిస్తాడు మేడం. చదువు రాదు, రాయనికి రాదు, చదవనికి రాదు, ఫోన్లు చేయాలి కదా. చూపిస్తున్నా గవర్నమెంట్ తీసుకున్నారు ఆపరేట్లా. ఇది ఇంతనే కాదు మేడం, 350 ఎకరాలు గుంజండి సార్. అది ఎవరెవరు ఎక్కినారంటే చెప్తాను సార్. కంకర్ తిమ్మప్ప 4 ఎకరాలు 21 గుంట, ఈరన్న లక్ష్మణ కొడుకు 2 ఎకరాలు 681, 682ల మొత్తం కలిసి కలిసి 10 ఎకరాలు 20 గుంటలు ఇట్ట పోయినాడు సార్. మళ్ళీ ఎవరు దానిలో పోయినాడు? గద్వాల తిమ్మప్ప బెరిగేరే ఇట్లనే పోయినారు చూడు. అందరు ఇట్లనే ఎక్కించుకున్నారు. వాళ్ళ మీద పట్ట పేపర్ పట్ట ఏంటది మేము ఏం చేయాలంటారు. దొంగ దొంగ రిజిస్టర్లు చేసుకుంటే అది నడుస్తుందా మేడం? మేము న్యాయంతో చెప్తే అది నడవదా సార్? ఇప్పుడు మాకు న్యాయము ఈ పొద్దు సాయంత్రం వరకు దొరకరా సార్. సార్ మేము ఈడ ఆడుకొని తిని వస్తున్నాము, ఆడుకొని తినే ఇన్నే ఉండం. సాయంత్రం వరకు మాకు మెసేజ్ పంపి వదండి సార్. దయచేసి మాకు మెసేజ్ సదర్నికి రాదు, మాకు సదర్నికి రాదు. ఫోన్ చేయండి సార్. మాకు ఏదైనా న్యాయం జరిగితే మేము ఉంటాం ఈయన్నే సార్. న్యాయం జరగకుంటే రైలు కింద పోతాం సార్. జిందాబాద్. రైలు కింద పోతాం సార్. జిందాబాద్. చూడు ఆన్లైన్ పెట్టి కాసి అంతా తిప్పుతున్నాడు సార్, అంతా తిప్పుతున్నాడు. వీడు లక్ష్మణ కొడుకు 10 ఎకరాలు 682, 681 మహాదేవ్ది అమ్మినాడు. వీనికి కంకర్ తిమ్మప్పకి అమ్మినాడు సార్. వీళ్ళు రెండో భార్య కొడుకు 10 ఎకరాలు పైన అమ్మినాడు శంకర్. మాదేవ్ ఈడ ఉంది సార్.